నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ, మనిషికి మనిషి గురించి చెప్పే పుస్తకం జ్ఞాపకాల ఊరేగింపు అని పేర్కొన్నారు. హుజురాబాద్లో జనసాహితీ ఆధ్వర్యంలో విఎల్ఆర్ కన్వెన్షన్లో ఈ వ్యాస సంపుటి ఆవిష్కరణ జరిగింది. జ్ఞాపకాలు, మాతృమూర్తులు, సామాజిక సేవల పట్ల కవికి ఉన్న గాఢమైన అనుభూతులు ఇందులో చక్కగా వ్యక్తమయ్యాయన్నారు. ఇటీ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్ మరియు పలువురు కవులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనుపురం సుశీల, అదేవిధంగా మోహన్ రెడ్డి, కొత్తపల్లికి చెందిన మోహన్ రెడ్డి సతీమణి. ఈ మోహన్ రెడ్డి దుబ్బాక దళ నాయకునిగా పనిచేస్తున్నప్పుడు దుంపలపల్లి గుండెల్లిలో పాఠశాల భవనాలు నిర్మించిండు దళ నాయకునిగా. అదేవిధంగా గోపగాని లింగన్న, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, గజవెల్లి మురళి, గడుముల రమేష్, ఉన్న మిత్రులు, కామ్రేడ్స్, నిజానికి ముఖ్య అతిథి ప్రధాన వక్త అనే మాటలు చాలాసార్లు అంటే చాలా మొహమాటంగానూ ఇబ్బందిగానూ ఉంటుంది. రెండింటికి భోజన విరామం, పావుగంట ముందు ప్రధాన వక్త ఉపన్యాసం అంటే పావుగంట మాత్రమే మాట్లాడడం అని అర్థం. సరే, నా ఆకలి మీ ఆకలి అవధిగా ఎంత అవకాశం ఉంటే అంత మాట్లాడతాను. చాలా విషయాలు మాట్లాడవలసి ఉన్నాయి. సమ్మయ్య సార్ గురించి మాట్లాడాలి. సమ్మయ్య సారు తన పుస్తకంలో రాసిన అనేక మంది నాకు కూడా సన్నిహితులు, నా హృదయంలో భాగాలు కనుక వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. అసలు ఉపన్యాసంలోకి పుస్తకం గురించి మాట్లాడబోయే ముందు నాకు పుస్తకం చదవగానే, పుస్తకం చదువుతూ మనిషిగా మారినట్టుగా మారుస్తుంది. అక్కడ మాత్రమే నీ అహంకారాన్ని వదులుకుంటావు. నువ్వేమిటో వదులుకుంటావు. ఒక గుంపులో భాగం, ఒక సమూహంలో భాగం, ఒక సమాజంలో భాగం అయిపోయి వ్యక్తిత్వాన్ని స్వయంగా వదులుకొని అందరిలో భాగం కావడం, అందరితో కలిసి నడవడం, ఇది నిజంగా ఒక ఆదిమ మానవ సంప్రదాయం. ఆదిమ మానవులు ఎక్కడో ఆఫ్రికాలో పుట్టి అక్కడి నుంచి ప్రపంచమంతా నడిచారు, ఊరేగింపు చేశారు. ఆ ఊరేగింపులు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ ఊరేగింపులు ఆగిపోయి కుటుంబాలకు సంకుచితం అయిపోయావు. కుటుంబాలకు సంకుచితం కూడా కాదు, వ్యక్తికే సంకుచితం అయిపో. ఎవరి నెత్తి మీదనైనా చేయబెట్టి నువ్వు పైకి పోతే చాలు, ఊరేగింపులు వద్దు, వ్యక్తి చాలు అంటున్న దగ్గర సారు ఊరేగింపుల దగ్గరికి మళ్ళీ మనం తీసుకొచ్చాడు. జ్ఞాపకాల దగ్గరికి తీసుకొచ్చాడు, ఊరేగింపుల దగ్గరికి తీసుకొచ్చాడు. అందువల్ల ఈ జ్ఞాపకాల ఊరేగింపు అనేది, మళ్ళీ ముందే చెప్పాను, మనిషికి మనిషిని ఇచ్చే. మార్క్స్ చేసిన పని ఏమిటి అని చాలా మంది రాస్తూ, మార్క్స్ చేసిన పని మనిషి చేతికి మనిషిని అందివ్వడమే. మనిషి ఆస్తి కింద, అహంకారం కింద, ఆధిపత్యం కింద, కులం కింద, మతం కింద నలిగిపోయి ఉన్నాడు. కనబడకుండా పోయాడు మనిషి. ఆ మనిషిని తగ్గి తీసి మనిషి చేతికి మనిషిని అందించాలి. ఈ పుస్తకం ఓపెన్ చేసింది. ఈ పుస్తకం మనిషి చేతికి మనిషిని అందించింది. ఆ క్రమంలో అనేక జ్ఞాపకాలు. నేను పుస్తకం నిండా నా అండర్లైన్ ఉన్నాయి. అందరికీ నా అవసరం. విప్లవోద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటూ, మద్దతిస్తూ, అనుకూలంగా వివరిస్తూ అసూలు వాసిన అమరులకు జోహార్లు. మిత్రుడు కామ్రేడ్ సమ్మన్న గారు 1972 నుంచి నాకు పరిచయం. ఇప్పటికీ వయసు పెరిగినప్పటికీ, వయసుతో పాటు సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ
ఆర్థిక ఆదాయ వనరులు తగ్గిపోయినప్పటికీ గత కొన్ని రోజుల క్రితం సహచరి అసూలు బాసి అమరత్వం పొందినప్పటికీ ఇంకనూ ప్రజల మనిషిగా గత చరిత్రలను రికార్డు చేసి ప్రజల్లోకి తీసుకుపోవటానికి ప్రయత్నించిన సమ్మయ్య గారికి ఉద్యమాభివందనములు. మిత్రులారా, ఆ పుస్తకాన్ని, జ్ఞాపకాల ఊరేగింపు పుస్తకాన్ని చదివిస్తే మనకు తెలిసిన దశాబ్దాల నాటి విషయాలు ఎన్నో మనకు గుర్తుకొస్తాయి. అందులో నడుస్తుంది. సాహు చేతిరాతలోని వ్యాసాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పత్రికలో అచ్చుకు సిద్ధం చేసింది నేను. ఆ కథలన్నీ పత్రికలో అచ్చుకు సిద్ధం చేసింది నేను. ఆ సాహు కన్నా ముందరి శనిగరం వెంకటేశ్వర్లు ఎట్లా ప్రగతిశీల భావాల్లోకి వచ్చాడు, ఎట్లా ఆ స్కూల్లోనూ ఆ కాలేజీలో జూనియర్ కాలేజీలోనూ ఎట్లా చదువుకున్నాడు, అటువంటి వివరాలన్నీ. సరే, వీళ్ళతో పాటు వీళ్ళకన్నా ఇంకా ఎక్కువగా